నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. చాలా మంది ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనగానే ముఖ్యంగా అనుకునేది ఏంటంటే ఎస్ఐపి. సో ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ మార్కెట్ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో అప్ అండ్ డౌన్స్ ని అవన్నీ యావరేజ్ కాస్ట్ లో వచ్చి ఒక మంచి యూనిట్స్ వస్తాయి మనం అనుకుంటాం. కానీ అలా కాదండి. ఎస్ఐపి కంటే కూడా లంసమే బెటర్ గా ఉంటుంది. ఎలాగో మనం చూద్దాం. సపోజ్ చూడండి, మనం ఇక్కడ లంసమ్ వర్సెస్ ఎస్ఐపి తీసుకున్నాం. 5 years tenure లో మనకి 10th August 2020 నుంచి 10th August 2025 ఈ టైం ఫ్రేమ్, ఈ 5 years లో ఏం జరిగింది? సో మనకు తెలుసు క్వాంట్ స్మాల్ క్యాప్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎవరిని అడిగినా కూడా ఒక స్మాల్ క్యాప్ అనగానే క్వాంట్ స్మాల్ క్యాప్ అంటారు. సో అట్లాంటి క్వాంట్ స్మాల్ క్యాప్ లో మనం కనుక 10th August 2020లో ఒకేసారి లంసమ్ గా ఒక 6 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంటే, ఒక లంసమ్ గా 6 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంటే మనకి చూస్తే మనకి దాని వాల్యూ వచ్చి కూడా 27,12,000 అయిందండి. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ 5 years లో కూడా మనం చాలా చూసాం. రష్యా ఉక్రెయిన్ వార్ చూసాం, అలాగే ట్రంప్ టారిఫ్స్, అలాగే ఇండియాలో ఎలక్షన్స్, ఇవన్నీ కూడా మనం చూసాం. సో మార్కెట్ బాగా వాలటాలిటీ అయితే మనం వచ్చింది. అంత వాలటాలిటీ వచ్చిన తర్వాత కూడా లంసమ్ గా పెట్టిన 6 lakhs మనకి 27,12,319 అయింది. అదే కనుక ఎస్ఐపి ఫామ్ లో వెళ్తే అంటే 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి వేసుకుంటూ వస్తే ఈ 5 years లో మనం చూడండి 60 ఇన్స్టాల్మెంట్స్ అయితే వచ్చాయి. 60 ఇన్స్టాల్మెంట్స్ అంటే మనం 6 lakhs పెట్టాం. ఇక్కడ లంసమ్ గా 6 lakhs పెట్టాం ఒకేసారి. ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ లో 10,000 లాగా మనం 60 months ఆ 5 years కూడా పెట్టింది 6 lakhs. కానీ అలా పెట్టిన 6 lakhs కి వాల్యూ ఎంత ఉందని చూస్తే మీరు కూడా 10,57,000 మాత్రమే ఉందండి. చూస్తే మనకి షార్ట్ టర్మ్ లో ఏదైతే ఉంటుందో, ఒక షార్ట్ టర్మ్ లో ఎస్ఐపిస్ అంత వర్కౌట్ కాదండి. మీకు కనుక ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒకటి ఉంది 5 years కి 6 years కి 10 years కి అంటే మాత్రం ఎస్ఐపిస్ అంత కరెక్ట్ కాదు. మన దగ్గర అమౌంట్ ఉంది అంటే మాత్రం లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళ దగ్గర 6 lakhs అమౌంట్ చేతిలో రెడీగా ఉన్నా కూడా వాళ్ళు వన్ టైమ్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఒక లిక్విడ్ ఫండ్ లో పెట్టి దాన్ని ఎస్టిపి చేస్తారు, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ లాగా. అలా కూడా చేయకండి. మన దగ్గర కనుక అమౌంట్ ఉంటే 6 lakhs లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం మార్కెట్ లో ఎప్పుడైనా కరెక్ట్ పద్ధతి. మనం అనుకుంటాం, మేము చాలా మంది చెప్తుంటాం పిఎంఎస్ చేయండి, ఏఎఫ్ చేయండి అని. పిఎంఎస్ అంటే ఒక 50 lakhs పెట్టాలి, ఏఎఫ్ అంటే 1 crore పెట్టాలి, అంతవల్ల కాదు అంటారు. ఇది చూడండి, ఈవెన్ ఒక కామన్ మ్యాన్ కూడా మనకి ఒక 50 lakhs to 5 lakhs to 6 lakhs 10 lakhs ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అట్లాంటి చిన్న అమౌంట్స్ కూడా మనం ఈవెన్ 2 lakhs 3 lakhs లో ఉన్నా కూడా లంసమ్ గా పెట్టండి. ఎప్పుడైతే లంసమ్ గా పెడతారో మీకు అప్పుడే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కానివ్వండి, ఈ ఎస్ఐపి ఫామ్ లో వెళ్తే కనుక మనకి బిలో 10 years ఉంటే మాత్రం మనకి రిటర్న్ అనేది రాదండి. మనం 10 years అబోవ్ ఉంటేనే 10 year మనకి రిటర్న్ అయితే కనిపిస్తుంది ఎస్ఐపి ద్వారా. ఈ ఎస్ఐపి ద్వారా మెయిన్ ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. అదేంటంటే మనకి ఎస్ఐపి వల్ల వచ్చే లాభం ఏంటంటే మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది అలవాటు అవుతుంది. ఎవ్రీ మంత్ మనం ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. అది తప్ప ఇంకేం లాభం లేదండి. ఒకవేళ కనుక ఈ 10,000 ఎస్ఐపి మనం చేయలేదు, ఒకవేళ మనం ఈ 10,000 ఎస్ఐపి చేయలేదు అంటే ఆ అమౌంట్ ఏమవుతుంది అంటే, చూడండి, మనం ఐఫోన్ తీసుకుంటాం, 1 lakh దాకా ఉంటుంది. దాన్ని మనం ఈఎంఐ కన్వర్ట్ చేస్తే 10,000 రూపీస్ పర్ మంత్ అవుతుంది. సో అట్లా మనం ఐఫోన్ కి, లేకపోతే ఒక 1 month రామోజీ ఫిల్మ్ సిటీకి, 1 month వండర్వాకి, ఇలా డబ్బులన్నీ ఖర్చు అవుతాయి. మనకి ఇది కూడా మిగలదు. సో అట్లీస్ట్ మనం దాచిపెట్టాం కాబట్టి మనకి అట్లీస్ట్ అమౌంట్ అన్న వచ్చింది. సో ఎస్ఐపి వల్ల ఏంటంటే మన ప్రిన్సిపల్ ఒకటి మిగులుతుంది, ప్లస్ కొంత మాత్రం ఇంట్రెస్ట్ వస్తుందండి. సో కాబట్టి మనకి ఎస్ఐపి వల్ల కోటీశ్వరులు అవుతాము, లాంగ్ టర్మ్ కోటీశ్వరులు అవుతామని కాదు. లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో, ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో అప్పుడు కొంత అమౌంట్ అనేది దానికి యాడ్ చేయండి. అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయినప్పుడు మీరు యాడ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. సో ఎస్ఐపి ప్లస్ టాప్అప్ కాదు, లంసమ్ ప్లస్ టాప్అప్ చేయండి. మీకు ఇంకా అధిక రిటర్న్ చూస్తారు. ఇది మనం క్వాంట్ స్మాల్ క్యాప్ లో వచ్చిన రిటర్న్ చూసాము. ఇలాగే నిప్పాన్ ఇండియాలో కూడా ఏం జరిగింది, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కి ఏం జరిగింది, అలాగే అందరికీ బాగా తెలిసిన పరాక్ పెరీ ఫ్లెక్సీ క్యాప్ లో చేస్తుంటే అలా ఉండేది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.